హాయ్ ఫుడ్ లవర్స్, చిటికలో చేసుకునే రెసిపీస్తో మీ ముందుకు వచ్చాను. చాలా సింపుల్గా, ఈజీగా, అలాగే ఫాస్ట్గా ఈరోజు మనం చేసుకునే రెసిపీ ఆలూ కర్డ్ కర్రీ. ఈ ఆలూ కర్డ్ కర్రీకి కావలసినవి: అరకిలో ఉడికించుకుని తొక్కు తీసిన ఆలు ముక్కలు, కుక్కర్లో 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుని తొక్కు తీసి 2 ముక్కలుగా చేసుకున్న ఆలు, పావు లీటర్ పెరుగు, 1 కప్పు నానపెట్టిన పచ్చి బఠానీలు, 8 పచ్చిమిర్చీలు, అల్లం ముక్కలు. ఈ పచ్చిమిర్చి అల్లం ముక్కలు మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోండి. ఇలా పక్కన పెట్టుకోండి. ముందు స్టవ్ మీద బాణలి పెట్టి 2 స్పూన్ల నూనె వేసి వేడి చేసుకోండి. 1 స్పూను ఆవాలు, పావు స్పూను జీలకర్ర, 1 స్పూను శనగపప్పు, 1 స్పూను మినప్పప్పు వేసి వేపుకోండి. ఇప్పుడు మిక్సీలో గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వేసి వేపండి. పచ్చి బఠానీలు వేయండి. చిటికెడు పసుపు, మీకు ఇష్టమైతే వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు. ఉడికించుకున్న ఆలు ముక్కలు చేత్తో ఒకసారి చిదిమి వాటిని వేసి బాగా కలపండి, వేపండి. తగినంత ఉప్పు వేసి కలుపుకోండి. కాసేపు వేపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. కర్రీ చల్లారాక, అంటే ఒక 15 నిమిషాల తరువాత పెరుగు వేసి బాగా కలపండి. అంతే, స్పెషల్ వెరైటీ ఆలూ కర్డ్ కర్రీ రెడీ. చపాతీలో, పూరీలో సూపర్గా ఉంటుంది. వెంటనే చేసుకుని తినేయండి. ఎముకల పుష్టికి అందరూ తాగాలి పాలు. ఎన్ని పూరీలు తిన్నా ఆలూ కర్డ్ కర్రీ ఉంటే అనరు చాలు. మీరు కూడా ఇలాంటి కామెంట్స్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్స్ కోసం ఎదురు చూస్తుంటాను. సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, లైక్ కొట్టండి, వీడియో షేర్ చేయండి. మరొక అద్భుతమైన వంటతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.